మనుష్య కుమారుడిగా వచ్చిన తరువాత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడండి? ఎవరైనా చెప్పగలరా? మొట్టమొదటిగా పరిచర్యకు ఆయన రాబోయే ముందు ప్రతి వ్యక్తి చేయవలసిన కార్యం ఒకటి ఉంటుంది. విశ్వాసిగా మలచబడాలి అంటే, ఒక విశ్వాసిగా వ్యక్తి మలచబడాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలండి? మొట్టమొదటిగా తెలుసుకున్న తరువాత ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుతామో అప్పటి నుండే విశ్వాసిగా మార్చబడతాం. ఆ బాప్తిసం పొందినంత వరకు అతను విశ్వాసి కాదు. మరి ఎవరతను కేవలం ప్రేక్షకుడు మాత్రమే. ఏదో జరుగుతుంది, అదేదో జరుగుతుంది, మనం చూడాలని ఆస్కరింది, వెళ్ళాం, చూసాం, వచ్చాం, అంతే. అలా ఒక ప్రేక్షక పాత్రను పోషించేవాడు, కానీ దానిలో పాలిభాగస్తుడు మాత్రం అతడు కాదు. అందుకే ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో నువ్వు యేసుక్రీస్తు దేవుడిని నమ్మిన ప్రతి వ్యక్తి మొట్టమొదటిగా తను బాగా తెలుసుకుని గ్రహించి, నా యొక్క పాప విమోచన కొరకు, నా ఆత్మ రక్షణ కొరకు యేసుక్రీస్తు దేవుడని నేను అంగీకరించి బాప్తిస్మము పొందాలి. అక్కడ నుండి ప్రారంభమవుతుంది కదా. అయితే బాప్తిసం పొందిన తరువాత ప్రతి వ్యక్తి మానక వాళ్ళ క్రమాన్ని బట్టి సంఘ క్రమాన్ని ఫాలో అవ్వాలి. అదేవిధంగా ప్రభురాత్రిని ఫాలో అవ్వాలి, పాదశుద్ధి ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా మానక ప్రతి విషయంలో మనం నమ్మకంగా ఎప్పుడైతే వెళ్తా ఉన్నామో అప్పుడే దేవుడి యొక్క ఆత్మ మనం ఎంత బలపరచాలో, ఎంత అభివృద్ధి చేయాలో అంతవరకు తీసుకెళ్తా ఉంటాం. ఎందుకంటే మొట్టమొదటిగా మనం దేవుణ్ణి వెతికితే ఆ తర్వాత అన్ని మన వెనకాలే వస్తాయి. అంతే కదండి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, ఆ తర్వాత అవన్నీ మీకు ప్రాప్తిస్తాయి. మనం దేవుణ్ణి వెతకకుండా, దేవుని యొక్క నీతిని వెతకకుండా అన్నీ కావాలంటే మనకు వస్తాయా? ఎప్పటికీ రావు. ప్రియులారా, బాగా ఆలోచన చేయండి. అయితే మనం ఏ విధంగా ముందుకి విశ్వాసంలో కొనసాగాలో అది మనకు తెలియాలి అంటే మనకు ఒక మాదిరి కావాలి కదా, కావాలవుతండి. అందుకే మనమందరము తెలుసుకోవాలనే మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా పరిచర్యకి రావాలని అనుకునే సమయం వచ్చినప్పుడు యోర్దాను నదిలోనికి వెళ్ళి బాప్తిస్మం ఇచ్చి యోహాను చేతుల మీద ఆయన ఏం చేశాడండి? బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నుంచి సువార్త మరి బోధించటం మరి ప్రారంభించాడు. బాప్తిస్మం పొందిన తర్వాత అరణ్యమునకు కొండ మీదకి కొనుక్కోబడి 40 రాత్రింబగళ్ళు ఆయన ఏం చేశాడండి? ఉపవాసం ఉండి దేవుడితో పెనుగులాడి